ఎండలు వడగాల్పులకు దేశంలో అనేక ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయి. రానున్న 3 నెలల్లో ఎండల తీవ్రత మరింత పెరగనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు పగటి రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణానికి మించి నమోదవుతాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా హీట్ వేవ్ జోన్లో ఉన్న దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ వేసవిలో తీవ్ర ఇబ్బందులు పడతాయన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వేసవి నుంచి గట్టెక్కడానికి విపత్తుల నిర్వహణ సంస్థలు ముందస్తు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని భారత వాతావరణ శాఖ తొలిసారిగా సూచనలు చేసింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడుల్లోని ఉత్తర ప్రాంతాల్లో సగటు కంటే ఎక్కువగా వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కాగా వచ్చే 3 నెలల కాలంలో అనేక చోట్ల 45 డిగ్రీలు, అక్కడక్కడ మరింత ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న 3 నెలల్లో ఎండలు, వడగాల్పుల ప్రభావం నుంచి తట్టుకునేలా కేంద్ర రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రత్యేకించి వేసవి ఉపశమన ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని తెలిపింది. వృద్ధులు, చిన్నపిల్లలు, బాలింతలు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడే వ్యక్తులు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అవసరమైతే కాని బయటకు వెళ్లొద్దని, తెల్లటి కాటన్ వస్త్రాలు ధరించడంతో పాటు మజ్జిగ, గ్లూకోజ్, ఓఆర్ఎస్ నీళ్లు, కొబ్బరి నీరు తీసుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో నేడు, రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. చాలా చోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, వికారాబాద్ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది.